మేషరాశి వారికి రాశ్యాధిపతి అయిన కుజుడు ఈ రాశిలో సంచారము కొద్దిపాటి మేలుని కలిగించే అవకాశము ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ద్వితీయ స్థానంలో రవి బుధులు మేలు కలిగిస్తారు. తృతీయంలో శుక్రుడు గురువు. రాబోయే రోజుల్లో గురుగ్రహ సంచారము తృతీయ స్థానం నుంచి చతుర్థ స్థానానికి మారుతున్నందువలన వాక్ సంబంధమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు అవసరం. అంటే ఒప్పందాల విషయాలు కావచ్చు, హామీ ఇవ్వటం కావచ్చు, నేను చేసి పెడతానులే మీకేం ఇబ్బంది లేదని అనుకోవడం కావచ్చు. ఈ విషయాలలో జాగ్రత్త వహించండి. ఇంటర్వ్యూలు కలిసి వస్తాయి. ఉద్యోగం లేక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారి కాలం అనుకూలంగా ఉంటుంది. ఉపాధి నిమిత్తం మంచి అవకాశాలను పొందగలుగుతారు. వాక్ సంబంధమైన విషయాలలో జాగ్రత్తలు అంటే నష్టం కలిగించే విధంగా కావచ్చు. అంటే పరపతి, ధన నష్టము, కుటుంబ పరువు మర్యాదలకు సంబంధించిన విషయాలలో మీరు ఏదైనా మాట ఇస్తున్నారు, మాట్లాడుతున్నారంటే 1కి 10 సార్లు ఆలోచించి చెయ్యండి. అదేవిధంగా మనం ఈ మాట మాట్లాడటం వల్ల, మనం ఇది చెప్పటం వలన మనకి మంచి జరుగుతుంది, ఇతరులకు కూడా మంచి జరుగుతుంది అనుకున్న అంశాలు, అంటే ఏదైనా పంచాయతీ పెద్ద విషయాలు కావచ్చు, ఇంటర్వ్యూలలో మాట్లాడటం కావచ్చు. ఈ నేపథ్యంలో మీరు ధైర్యంగా మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోవచ్చు. దీనివల్ల నా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏలినాడు శని ప్రభావం ఉన్నందువలన మీరు ఏదైతే హామీ ఇస్తారో ఆ హామీ నెరవేర్చుకోలేక భంగం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఇంటికి సంబంధించిన విషయాలు మాత్రం జాగ్రత్త తీసుకోండి. అదేవిధంగా గురుగ్రహ సంచారం మారుతున్నందువలన మంచి అవకాశాలు వచ్చే విధంగా ఉంది. ఏదైనా ఆలోచించి మంచి నిర్ణయం చేసి ఆ ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ కోసము ఇన్వెస్టర్లని, పెట్టుబడి పెట్టే వాళ్ళ కోసం వెతుకుతారు, కొన్ని ప్రయత్నాలు చేస్తారు. ఈ వారం పరిహారం: ప్రతిరోజు హనుమాన్ స్తోత్రాన్ని పఠించండి. ప్రతి శనివారం రోజున శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో పూజ జరిపించుకొని స్వామివారి సింధూరం బొట్టుని నుదుటన ధరించండి. అంతగా బాలేదు, పనులు కావటం లేదనుకున్న వారు మహాపాశుపత హోమాన్ని జరిపించండి. తద్వారా మంచి ఫలితాలను మీరు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైన అంశాలలో మార్పులు ఎక్కువగా ఏర్పడతాయి. ధనలాభాన్ని పొందగలుగుతారు. కొన్ని నూతన ప్రయత్నాలను ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. అంటే ఆగిపోయి ఉన్నాయి, చేయాలా లేదా అన్న ఆలోచన ఉంది, అవి ఇప్పుడు చేయగలుగుతారు. వీటి ద్వారా మీరు ప్రయోజనాలను పొందగలుగుతారు. సుదూర తీరాలకు వెళ్ళాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఫారెన్ అవకాశాల కోసం ఎక్కువ శాతం ప్రయత్నిస్తారు. వీసా, పాస్పోర్ట్, స్టాంపింగ్ వ్యవహారాలు, డాక్యుమెంట్స్ విషయాలలో కాస్తంత జాగ్రత్తలు అవసరము. కొన్ని విషయాలలో అప్రమత్తంగా ఉండడం అనేది చాలా వరకు అవసరము. ఎవరో మనవాళ్లే కదా, మన వాళ్ళకు మన గురించి అన్నీ తెలుసు, ఏ ఎర్రర్ లేకుండా అంతా అప్డేట్ చేస్తారని మాత్రం అనుకోవద్దు. మీ అప్లికేషన్స్, మీ వివరాలు మీరు పక్కన కూర్చొని చేయించుకోవడం అనేది చాలా వరకు మీకు శ్రేయస్కరము. కొన్ని అంశాలలో తప్పులు దొర్లే అవకాశం ఉంది. తర్వాత మనం బాధపడ్డా, వాళ్ళని మనం ఏమైనా అన్నా ఏమాత్రం ఉపయోగం ఉండదు. ఇది తెలుసుకొని మెలగండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.